వంశీ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ప్రాజెక్టు ఫలాలు నేటికి అందడం లేదు. ఆ ప్రాంతంలో బీడుబారిన భూములు, పంటలు పండక రైతన్నల ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఉన్న ఊరిని వదిలి వలసలు వెళ్లిపోయారు. ఇంతకాలం ఆ ప్రాంత ప్రజలు దుర్భిక్షమైన పరిస్థితులను చవిచూశారు. నిన్నటి వరకు ఓట్ల కోసమే ఉపయోగపడిన ఆ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయా? కృష్ణా జలాలతో ప్రాజెక్టును నింపి 2 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయనున్నారా? గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో ఏం చేసింది? ప్రస్తుత కూటమి సర్కార్ ఏం చేయబోతోంది? ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కడంలో ఆ ఎమ్మెల్యే కృషి ఎంత? కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిస్థితిని మార్చబోతున్న భైరవానితిప్ప ప్రాజెక్టుపై ఐ న్యూస్ అనంతపురం జిల్లా రిపోర్టర్ రామాంజనేయులు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు రత్నాల సీమగా ఉన్న రాయలసీమలో నేడు నీటి కోసం యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడున్న ఎన్నో ప్రాజెక్టులకు నీరు అందక అవి మృత ప్రాజెక్టులుగా మారాయి. అందులో ప్రధానమైనది భైరవానితిప్ప ప్రాజెక్టు. ఒకప్పుడు 2 నియోజకవర్గాలకు సమృద్ధిగా నీరు అందించే ఆ ప్రాజెక్టు నేడు మృత ప్రాజెక్టుగా మారింది. సుమారు 13,000 ఎకరాలకు సాగునీరు, 114 చెరువులకు నింపే ఈ ప్రాజెక్టు రాజకీయ నాయకులకు ఓట్లకు కోసం ఉపయోగపడిందే తప్ప రైతుల ఆశలు మాత్రం నెరవేరలేదు. 2014-19 సమయంలో అప్పటి టీడీపీ సర్కారు ఈ ప్రాజెక్టుకు కృష్ణా జిల్లాలో అందించాలని హఠాత్తుగా శంకుస్థాపన చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు మాటలకే పరిమితం కావడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కానీ ఎన్నికల ముందే ఆ ప్రాజెక్టుకు నీరు అందించడమే తన ధ్యేయం అంటూ ప్రజల్లోకి వచ్చిన ఓ నేత ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఈ పథకాన్ని పట్టాలెక్కించారు. అసలు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి? ఎందుకు అసలు ఆలస్యమయ్యాయి? ఇందులో ఎవరిది నిర్లక్ష్యము? ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఆ నేత ఎవరు? అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కళ్యాణదుర్గం, రాయదుర్గం స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 928 కోట్లతో కళ్యాణదుర్గంలోని 114 చెరువులు, అదేవిధంగా బీటీబీ ప్రాజెక్టు మంజూరు చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాయదుర్గంలో శంకుస్థాపన చేశారు. మా గవర్నమెంట్ ఉన్నంత వరకు దాదాపు 30% పనులు చేశారు. ఆ రోజు మిషనరీ అంతా వచ్చింది, లిఫ్టింగ్ సిస్టమ్ సామాన్లు వచ్చాయి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నుంచి 19 నుంచి 24 వరకు గంపడి మట్టి తీయలేదు, ఒక గంపడి కాంక్రీట్ వేయలేదు, సిమెంట్ వేయలేదు. కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఉషాశ్రీ చరణ్ కానీ, అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా ఎన్నికైన అమిలినేని సురేంద్రబాబు గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, నన్ను గెలిపిస్తే మా పార్టీ అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల లోపు నేను బీటీపీ ప్రాజెక్టుకి నీళ్లు, అదేవిధంగా కళ్యాణదుర్గం నుంచి కుందు బ్రాంచ్ కెనాల్ ద్వారా 114 చెరువులకి నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఆ మాట మేరకే ఈరోజు ఆయన ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం అతను పనిచేస్తున్నాడు ఇస్తానని దానికి. అదేవిధంగా ఈరోజు ఆయన సొంత ఖర్చులతో మిషనరీ పెట్టి రాత్రింబౌళ్ళు బీటీపీ నుంచి కళ్యాణదుర్గం వరకు ఎక్కడ చూసినా పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తాడు. కళ్యాణదుర్గంలో 114 చెరువులకు బీటీబీ ప్రాజెక్టుకి నీళ్ళు ఇచ్చే తథ్యం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే అమిలినేని సురేంద్రబాబు గారు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేను మంచి చేసిన వాడిని అవుతాను. ఇక్కడే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ నిమిషం వరకు ఎప్పుడు కూడా బీటీపీ ప్రాజెక్టు 114 చెరువులు నీళ్ళు ఇచ్చేదే ఆయన ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాడు. అందులో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గం వచ్చాడు, కళ్యాణదుర్గం వచ్చాడు, భూములు కొన్న వాళ్ళందరూ, భూములు ఇచ్చిన వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తాను, 4 రోజులు వస్తాయి, వారం లోపల వస్తాయన్నారు. ఇంతవరకు 1 రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు. కానీ మా ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత 11వ తేదీ 12వ తేదీ దాదాపు 6 కోట్ల రూపాయలు అకౌంట్లో పడతాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది, నీళ్లు వస్తాయి, రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తాడు. ఈ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తారు, అందులో అనుమానం లేదు. వేరే విధంగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎవరు ఏమి చేసినా అమిలినేని సురేంద్రబాబు గారు
బీటీపీ ప్రాజెక్టుకి కుందూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు నీళ్ళు ఇస్తాడని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. తీవ్ర కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలు అత్యంత దుర్భిక్ష ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. తీవ్ర వర్షాభావంతో అక్కడ ప్రజలకు పంటలు లేక ఉపాధి మార్గాలు కరువై ఉపాధి కోసం రైతులంతా వ్యవసాయ కూలీలుగా ఏడాది పొడవునా వలసలకు వెళ్ళేవారు. వీరిని ఆదుకోవడానికి దాదాపు 50 ఏళ్ల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలాల మధ్య గుమ్మగట్ట సమీపంలోని వేదవతి నదిపై భైరవానితిప్ప జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 2 నియోజకవర్గాల్లో దాదాపు 12,800 ఎకరాలకు సాగునీరు అందేది. బీటీపీ ప్రాజెక్టు ఎగువ కర్ణాటక రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల 2.5 శతాబ్దాలుగా జలాశయంలోకి నీరు చేరిక లేదు. దీంతో బీటీపీ ప్రాజెక్టులను మృత ప్రాజెక్టుల జాబితాలో చేరిపోయింది. ఇంతతో శ్రీశైలం జలాశయాలు ఆంధ్రీనీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాకు చేరాయి. అయితే ఈ నీరు కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు అందే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఆంధ్రీనీవా ప్రాజెక్టు ద్వారా బీటీపీ ప్రాజెక్టుకు నీరు అందించాలని గత టీడీపీ ప్రభుత్వం ఆలోచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు ఈ ప్రతిపాదన వెళ్ళగానే 2014-19 మధ్య కాలంలో 968 కోట్లను మంజూరు చేశారు. ఓవైపు కాలువ తవ్వకానికి భూసేకరణ, మరోవైపు కాలువ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఇంతలోనే 2019లో ఎన్నికలు వచ్చాయి. అంతే ఈ ప్రాజెక్టు ఆటకెక్కింది. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వాటర్ ఈ వేదావతి నగర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా పూర్తిగా నిండి వచ్చినప్పుడల్లా కష్టకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భవతులు కానీ, మహిళలు కానీ, స్కూల్కి పోయే విద్యార్థులు కానీ, అటు బ్యాంక్స్ భూపు సంస్థలో గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉండడం వల్ల ఈ గ్రామాల రైతులందరూ బ్యాంకు దగ్గరకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని చాలా అవస్థలు పడి ఇక్కడ ఇంతకు ముందు ఈ బీటీపీ ప్రాజెక్టు వల్ల పైన ఎగువన వాణి విలాస్ నుంచి పూర్తిగా అది పూర్తి సామర్థ్యంతో నిండి ఇక్కడ బీటీపీ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండి మాకు ఎప్పుడో 3-4 నెలలు ఈ వర్షాకాలంలో 3-4 నెలలే కాకుండా 5 నెలలు 6 నెలలు కూడా ఎప్పుడు ప్రవహిస్తుంటుంది. కాబట్టి ఆ 3-4-5 నెలలు ఎప్పుడు చూసినా అనేక ఇబ్బందులు పడుతూ మా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మా గౌరవనీయులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు, అలాగే అక్కడ రాయదుర్గం ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం, ఈ వంతెన భూమి పూజ కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో శుభదినం కూడా మేము ఆనందిస్తున్నాము. మా ఒక కన్నేపల్లి పంచాయతీనే కాదు బాగుపడేది ఈ బ్రిడ్జి వల్ల. అనేక గ్రామాలు, ఒక 30-40 గ్రామాల నుంచి వంతెన మీద ప్రజలు ప్రయాణం చేయడానికి ఉన్నారు. అక్కడ భూప సముద్రం వాళ్ళు కూడా తాళ్ళకెర నుంచి ఇక్కడ డిస్టిక్ అనంతపురం పోవాలన్నా కూడా ఇది చాలా దగ్గరగా రూట్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటూ మాకు ఈ సురేంద్రబాబు సార్ గారు ఈ బ్రిడ్జి త్వరితగతిన 18 నెలల్లోనే పూర్తి చేస్తారని మాకు ఈ ప్రజల అందరి ముందు ఆయన వాగ్దానం చేసినారు. కాబట్టి మాకు కూడా పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన ఎలాగైనా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారని, రైతులకు అంకితం చేస్తారని కూడా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకి సురేంద్ర అన్న ఈ ప్రాంతము కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఎడారి ప్రాంతము, ఇక్కడైతే మేము డెవలప్మెంట్ చేసేకవుతుంది ఈ ప్రాంతానికి, కళ్యాణదుర్గం కాన్స్టిట్యూషన్కి. అందుకని ఆయన వచ్చినాడు. ఆయన వచ్చిన 18 నెలలకే దాదాపు 100 కోట్లు అభివృద్ధి చేశాడు. ఇక్కడ వాళ్ళు 5 ఏళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక గంప ఎత్తేసింది లేదు, ఒక చెల్లి గంప ఉసుగెత్తేసింది లేదు, ఒక సీసీ రోడ్ వేసింది ఏం లేదు, ఒక తార్ రోడ్ వేసింది ఏం లేదు. ఇప్పుడు వచ్చి మా మీద దుమారం లేపుతున్నాడు ఆయన. ప్రాజెక్టు వచ్చేసి మాది 2 టీఎంసీలు వాటర్, మనం ఫుల్ అయితే మా ప్రాజెక్టు 2 టీఎంసీలు. వాణి విలాస్ ప్రాజెక్ట్ నుంచి ఒకవేళ వాటర్ మాకు వస్తే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నిండేది. ఇప్పుడు మా సురేంద్రన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఆ డబ్బులు వస్తావో లేదు, ఫండ్ వస్తుందో లేదు. నేను మాట ఇచ్చాను, ప్రజల్లో క్యాన్వాస్ చేశాను, ప్రజల్లో చెప్పేశాను 114 చెరువులకి ప్రాజెక్టుకి అని ఆయన మాట మీద ఆయన కాలువలు స్టార్ట్ చేశాడు, కాలువలు తోగుతున్నాడు. అప్పుడే 2 టీఎంసీల ప్రాజెక్టుకి మాది రైట్ కెనాల్ 4,000 ఎకరాలు ఉంది, లెఫ్ట్ కెనాల్ వచ్చేసి గుమ్మగట్ట మండలము 8,000 ఎకరాలు వాళ్తుంది.
మొత్తం సామర్థ్యంతో 12,000 ఎకరాలు మన ఆయకట్టు ప్రాజెక్ట్ది. ఇప్పుడు ఆ వాటర్ని ఎప్పుడో ఒకసారి నిండుతుంది కాబట్టి రొటేషన్ పద్ధతిగా వాళ్ళు రైట్ కెనాల్ ఒకసారి, లెఫ్ట్ కెనాల్ ఒకసారి రొటేషన్ పద్ధతిగా వాడుకొని ఇట్లా చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఈ వాటర్ వచ్చింది అనుకో, కృష్ణాజల వాటర్ మనకు వచ్చింది అనుకో, ఈ ప్రాంతం అంతా మాకు శ్యామలం అయిపోతుంది. ఆ 114 చెరువులో మాకు కేవలం బ్రహ్మసవరం మండలంలో హైయెస్ట్ చెరువులు మాకు. ఆ చెరువులన్నీ నిండితే శ్యామలం అయిపోతుంది మా మండలము. ప్లస్ మా ప్రాజెక్టుకు ఉంది ఆయకట్టు, రైతులంతా కన్నీళ్ళు తుడిచినట్లు ఇంకా శ్యామలం అయిపోతుంది. ఈయన వచ్చి సురేంద్రన్న గారు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేశారు, వర్క్ స్టార్ట్ అయిపోయింది. త్వరలో ఒక 2 సంవత్సరాలు మాకు ప్రాజెక్టులో వాటర్ పడిపోతుంది. ఈ బీటీపీ ప్రాజెక్టు వల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. మన ఎమ్మెల్యే గారు చొరవతో అతివేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా సొంత నిధులతో పనిచేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కింద పూర్తి అయిపోతే మన జీవనాడి అయిన బీటీపీ టు జీడిపల్లి నుంచి రిజర్వాయర్ తొందరగా పనిచేసి మా అన్నదాతలకు నీరు ఇస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మా ఆరోగ్యం, పిల్లల చదువులు కూడా బాగా చదివించుకొని ఆరోగ్యంగా ఉంటాం. ఈ పని తొందరగా పూర్తి చేస్తే ఈ ప్రాంతం రైతులంతా ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. వ్యవసాయం పెరుగుతుంది. వ్యవసాయం పెరిగేది కాక టెంపరరీ మైగ్రేషన్ కూడా ఆగిపోతుంది. పర్మనెంట్గా ఇక్కడే పని దొరుకుతుంది. పని ఉపాధి దొరుకుతుంది. పిల్లల చదువులు కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ అన్ని విషయాల్లో కూడా మనకు అందుబాటులోకి వస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోతే. మేము ఆశిస్తున్నాం, పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే పని బట్టి ఎమ్మెల్యే గారు బాగా స్పందించినారు కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవతో మా పనులు, మా కాలువ తొందరగా అయిపోతుందని మేము కూడా ఆశిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకు పూర్తిగా గ్రహణం పట్టిందని చెప్పాలి. అలాగే అసలు దీనిని పట్టించుకోకుండా మాత్రం లేరు. ఇది కేవలం ఓట్ల రాజకీయానికి మాత్రమే ఉపయోగపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దాదాపు 2 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు వైపు చూసింది లేదు. టీడీపీ ప్రభుత్వంలో మొదలై వైసీపీ వచ్చాక ఆగిపోయిన భూసేకరణ కార్యక్రమం మళ్ళీ మొదలు పెడతామని 2021 జూలై 8న రైతు దినోత్సవ సభలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదరగొట్టారు. ప్రాజెక్టుకు సంబంధించి 1400 ఎకరాలకు గాను 500 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి అయిందని రైతులకు వివరించారు. మిగిలిన భూమిని కలెక్టరు, ఇతర అధికారుల ద్వారా 60 రోజుల్లో సేకరించి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను శరవేగంగా మొదలు పెడతామని చెప్పారు. ఇది విన్న ఆ ప్రాంత వాసులంతా ఎంతో సంతోషపడ్డారు. కానీ మాటలే తప్ప చేతల్లో అడుగు కూడా ముందుకు పడలేదు. బీటీ ప్రాజెక్టు కాలువ కింద భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా చెల్లించలేదు. సమస్యను పరిష్కరించమని ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదు. అప్పట్లో కూడా మంత్రిగా ఉన్న ఉషశ్చరణ్ శ్రీ ఉన్న రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. అమిలినేని సురేంద్రబాబు అన్న గారు వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఏదైతే మనకు మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇంకా పైనుంచి ఆ నిధులు విడుదల కాకపోయినా కూడా ఈరోజు కేవలం ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు 114 చెరువులకు నీళ్ళు అందించే ఒక గొప్ప కార్యక్రమం పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు జరుగుతున్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా బ్రిడ్జ్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు నీరు అందించి ప్రతి ఒక్క రైతుల కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా అన్నగారు ప్రతినిత్యం కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రతి ఒక్కరి సమస్యను తీరుస్తున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంచుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన గౌరవనీయులు శాసనసభ్యులు మన అమిలినేని సురేంద్రబాబు అన్న గారు చొరవతో బీటీపీ ప్రాజెక్టు ఇది 114 చెరువులకు సంబంధించిండే ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ ఛానల్ సక్సెస్ అయితే బ్రహ్మసవరం మండలం, రాయదుర్గం కాన్స్టిట్యున్సీ, గుమ్మగట్ట మండలం 2 మండలాల్లో రైతులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బాగా ఆర్థికంగా అన్ని వ్యవసాయ కూలీలు వలస పోకున్నట్ల, బెంగళూరు ఇంకో పక్క వలస పోకున్నట్ల అక్కడే నిలబడి బాగా బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నారని ఆశిస్తున్నాము. ఇంకొకటి ఎందుకంటే మా ఊరు దగ్గరే వెస్ట్ కోడిపల్లి, మాది వెస్ట్ కోడిపల్లి దగ్గరే స్టార్ట్ అయింది పని, ఛానల్ పని బ్రహ్మాండంగా దాదాపు 20 ఇటాచులు 25-35 వరకు టిప్పర్లు చాలా స్పీడ్గా జరుగుతుంది.
మేమైతే పూర్తి మన ఎమ్మెల్యే సారు నమ్మకం పైన ఖచ్చితంగా 3 ఏళ్ళు కాదు, రేవుగా దాదాపు 28-26 నెలల లోపలనే పని అయిపోతుందని పూర్తిగా విశ్వాసం ఉంది. రైతులకు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే ఈ వాటర్ వస్తే బోర్లు రీఛార్జ్లు పెరుగుతున్నాయి, వలసలు తగ్గుతున్నాయి, ఎక్కడ చూసినా వాటరే కనబడుతుంది, సస్యశ్యామలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ఎక్కడ చూస్తున్నామంటే మనం ఎక్కడో చూస్తుంటాం నీళ్ళంటే. మన ఏరియాలో చాలా మన జిల్లాలో కళ్యాణదుర్గం వెనకబడింది. కళ్యాణదుర్గంలో బ్రహ్మసారం మనం ఇంకా వెనకబడే స్థానంలో ఉన్నాం కాబట్టి వాటర్ అనేది ఇంతవరకు మనం ఎప్పుడు చూడలే. ఈ కాలువే మనం చూస్తామో లేదో అనుకున్నాం కాబట్టి ఈరోజు ఈ కాలువ చూస్తుంటే నీళ్లు వచ్చినంత ఆనందం ఉంది మన రైతుల్లో అందరూ కళ్ళల్లో. బ్రహ్మాండంగా అందరూ మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఇదే ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తారని మన ఎమ్మెల్యే సార్ పైన కూడా నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా ఒక 28 నెలల లోపల పని అయిపోతుంది ఇదే స్పీడ్ చేస్తే అనేది ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. మంచి స్పీడ్గా జరుగుతుంది పని కూడా. రెండు 2024 ఎన్నికల సమయంలో మరోసారి బీటీపీ ప్రాజెక్టు ఓట్ల రాజకీయాలకు కేరాఫ్ గా మారింది. బీటీపీకి మేము నీరు ఇస్తామంటే మేము నీరు తెస్తామని అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకున్నాయి. ఇందులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాత్రం చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే అవగానే తొలి ప్రయారిటీ బీటీపీ ప్రాజెక్టేనని, ఈ ప్రాంతంలో 114 చెరువులకు నీరు అందించాలన్నదే తన ఆశయమని చెప్పారు. ఎప్పటిలాగే అందరూ నాయకులు చెప్పిన మాటలనే అంతా భావించారు. కానీ సురేంద్రబాబు ఇచ్చిన మాట కోసం తొలి రోజుల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే ముఖ్యమంత్రి వద్దకు, మంత్రి నారా లోకేష్ వద్దకు చాలా సార్లు వెళ్లి ఫైళ్లు పట్టుకొని పని కోసం తిరిగారు. అలాగే అసెంబ్లీలో సైతం తన వాణిని వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారు. బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి గ్రామ సమీపంలోని భైరవానితిప్ప కాలువ పనులను పునఃప్రారంభించారు. 2019 వరకు ఈ పనుల్లో 90% పైగా పనులు పూర్తయ్యాయి. గతంలో కేటాయించిన 968 కోట్ల నిధులతో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అసలు ఈ ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి అవుతుందా? ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దృష్ట్యా అది సాధ్యమవుతుందా? ఎమ్మెల్యే సురేంద్రబాబు వద్ద ఉన్న ప్లాన్ ఏంటి? ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కళ్యాణదుర్గం ప్రాంత ప్రజల చిరకాల కోరిక బీటీపీ ప్రాజెక్టు పనులు మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి. అయితే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ కూడా పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. అయితే ఈ పనుల ప్రాసెస్ గురించి, ప్రోగ్రెస్ గురించి మనతో మాట్లాడడానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మూలం పడినటువంటి ప్రాజెక్టు పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మరి ఈ ప్రాంత రైతులు, ప్రజలు ఏమంటున్నారు? రైతులు చాలా విశ్వాసంగా, సంతోషంగా ఉన్నారు. మాకి బీటీపీ నీళ్లు త్వరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా రాబోతున్నాయి. అంతే ఆశతో చెరువులన్నిటికి కూడా నింపాల్సిన బాధ్యత మా పైన ఉంది. చెరువులు కూడా త్వరలో ఏ రకంగా మనం ఛానల్స్ తీయాలి, ఆ ఛానల్స్ కన్నీ కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఆ ఛానల్స్ ద్వారా ప్రతి చెరువుకు నీళ్లు పోయేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే ఇది 2018లో ప్రారంభిస్తే 2019 ఎన్నికల్లో మేము ఓడిపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం, ఆ రోజు నుంచి కూడా 5 ఏళ్ళు దాన్ని పూర్తిగా పక్కన పడేయడం, ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఇక్కడ ఇబ్బందికి గురయ్యారు. ఏ ప్రాంతానికి పోయినా వాళ్ళు ఒకటే అడిగారు, మాకు నాయన ఏమొద్దు, ఎందుకంటే మేము చనిపోయే లోపల భైరవానితిప్ప చెరువుకు నీళ్లు చూడాలి, అలాగే చెరువులకు నీళ్లు చూడాలని. దాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే మన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు కదా, ఎట్లా అంటే సార్ ఎన్నికల్లో మనం హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా పాపం ఆయన, ఎందుకంటే ఇది ఒక సివిల్ వర్కే కాదు, దీంతో పాటు మెకానికల్ వర్క్ కూడా చేయాలి. మెకానికల్ వర్క్ చేయాలంటే దానికి మోటార్లు, దాని వ్యవస్థ, దాని కథ కూడా సపరేట్గా ఉంటుంది. వాళ్ళను కూడా పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, మనకి వైబిలిటీ తక్కువ ఉంటుందంటే సారు లేదులే, ఇది బీటీపీకి సంబంధించి, ఇది ప్రజలకు సంబంధించి, ఇది ఖచ్చితంగా కావాలి. ఆ ప్రాంతం అంతా వ్యవసాయం మీద ఆధారపడ్డారు కాబట్టి దాన్ని మనం శాంక్షన్ చేయాలని మా ముఖ్యమంత్రి చెప్తే ఖచ్చితంగా చేస్తారన్న ధైర్యంతో ఇంకా కూడా అనౌన్స్ చేయకనే ఈ పనులు ప్రారంభించాం. అంటే ప్రారంభించడం అంటే ఏదో ఆషామాషిగా టెంకాయ కొట్టి పోవడం కాదు. ఇది 2 నెలల క్రితం కాలువ శ్రీనివాస్ అన్నగారే ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆ రోజు ఈ కాలువ శ్రీనివాస్ అన్నగారు
ఈ ప్రాజెక్ట్ని కష్టపడి కూడా శాంక్షన్ చేయించుకొచ్చారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా విశ్వాసంగా ఉండాలి. ఆయన అటు సైడ్ ఉంటాడు, నేను ఇటు సైడ్ ఉంటాను. ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కొనసాగాలంటే ఈ కష్టాన్ని కూడా మనం పాలు పంచుకోవాలి. ఆయన కష్టపడ్డాడు, ఈరోజు నేను పని చేయడానికి కష్టపడుతున్నా, ప్రజలకి సేవ చేయడానికి కష్టపడుతున్నాం. ఇద్దరు సహకారంతోనే రెండు ప్రాంతాలు కూడా బాగుంటాయనేదే మా ఆశయం. మా ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా అదే. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో ప్రతి ఒక్క చెరువుకు కూడా నీళ్లు వస్తాయి. భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రైతు కళ్ళలో ఆనందం కూడా చూడబోతున్నాం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు ప్రాసెస్లో అత్యంత సమస్యగా ఉన్నది భూసేకరణ సమస్య. మరి ఇప్పటికీ ఇలాంటి సమస్యలు ఏం లేవో, ఉన్న వాటిని ఏమన్నా అధిగమించారా? ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఏదైతే భూసేకరణకు సంబంధించిన సమస్యను చాలా వరకు కూడా పరిష్కరించి వచ్చాం. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా వాళ్ళు పక్కన పడేశారు. ఎక్కడ కూడా ఏ రైతుకు ఎన్ని ఎకరాలు పోతుంది, ఏ రైతుకు మనం డబ్బులు ఇవ్వాలనే వాళ్ళ దగ్గర ఏ డేటా కూడా లేదు. అలాంటివన్నీ కూడా తయారు చేయడానికే మాకు 8 నెలలు 9 నెలలు సమయం పట్టింది. ఇప్పుడు అన్నీ కూడా మా దారిలోకి వచ్చాయి. రైతులకు సంబంధించిన డబ్బులు ఒకటొకటిగా వేపిస్తున్నాం. అన్ని అకౌంట్లకు కూడా డబ్బులు వస్తాయి. ఇంకా కూడా రావాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి ద్వారా మన ఇరిగేషన్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో మన నిమ్మల రామానాయుడు గారు, ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించడం, రామానాయుడు గారు కూడా ఈ బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రితో వెళ్ళి రివ్యూ మీటింగ్లో కూడా బీటీపీ గురించి ప్రత్యేకంగా చెప్పడం నిమ్మల రామానాయుడు గారు తీసుకోవడం కూడా గొప్ప విషయమే. నిజంగా మా ప్రభుత్వంలో ఏదైనా కళ్యాణదుర్గం ప్రాంతం నుండి పోతే మంత్రులందరూ కూడా ఏకతాటిగా దీన్ని ఆమోదానికి కూడా తెలుపుతున్నారు. ఇది చాలా సంతోషకరం. భూసేకరణకు సంబంధించి రైతులందరికీ కూడా డీటెయిల్స్ వచ్చినాయి. ఒక్కొక్కటిగా డబ్బులు కూడా పడతాయని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు. కనీసం జీతాలకి పింఛన్లకి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మీకు నిజంగా ఇంత అత్యంత మొత్తం డబ్బులు మరి ఈ ఒక నియోజకవర్గానికి మీ చంద్రబాబు నాయుడు ఇస్తారంటారా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆయన ఇస్తారు. ఎందుకంటే ఇది పూర్తిగా వెనకబడిన ప్రాంతం అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఏదో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిపోయిన జగన్ రెడ్డికి తెలియకపోయింది వచ్చాము, కానీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం గురించి తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఎంతో కొంత నిధులు విడతల వారీగా రిలీజ్ చేస్తారు. విడతల వారీగా రిలీజ్ చేసినా చేయకపోయినా దీన్ని శక్తివంతంగా చేసే భాగ్యం కొంతమందికి ఇక్కడ ఈ ప్రాంతంలో లేదా వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమాభిమానాలు చూపించడానికి వాళ్ళు వచ్చి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 114 చెరువులకి నీరు అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చెరువులన్నిటికీ కూడా నీరు వస్తాయి. మరి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యం కాబోతుంది. మరి ఈ క్రెడిట్ అంతా సురేంద్ర బాబుకే వస్తుందంటారా? ఈ క్రెడిట్ అంతా మా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి, కాలు శ్రీనివాస్ గారికి, తర్వాత నాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు శాంక్షన్ చేయడం, ఇది ఆయన ప్రాజెక్ట్ తేవడానికి కష్టపడడం, నేను దగ్గరుండి ఈ పని పూర్తి చేయడానికి సహకారం చేయడం, ముగ్గురికి క్రెడిట్ దక్కుతుంది. ఇదంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పరిస్థితి ఏమీ బాగలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రాంత పరిస్థితి మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసు కాబట్టి మరి ఎంత ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుకి నిధులు తెప్పించి ఖచ్చితంగా మరి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి అనుకున్న సమయానికి మరి రైతులందరికీ కూడా ఈ ప్రాజెక్టుని అంకితం చేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు చెప్తున్నారు. ప్రాజెక్ట్ పనులు బాగా శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 3 నెలల నుంచి బాగా వర్క్ స్పీడ్గా జరుగుతుంది. 35 మిషనరీలు, తర్వాత ఒక 65 టిప్పర్లతో వర్క్ బాగా స్పీడ్గా జరుగుతుంది. క్వాంటిటీ కూడా రోజుకు దాదాపు ఒక 20,000 క్వాంటిటీ ఎత్తుతున్నారు డైలీ. ప్రోగ్రెస్ అయితే బాగా స్పీడ్గా ఉంది. అయితే ఇక్కడ ఎక్కడైతే మనం వర్క్ జరుగుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా భూసేకరణ కంప్లీట్ అయ్యింది. అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కొంచెం ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ పర్టికులర్స్ ఇవ్వక అవి కొద్దిగా ఉన్నాయి. అవి కూడా షార్ట్ అవుట్ అవుతున్నాయి. ఇంతకుముందు అప్పుడు ముందు అమౌంట్ రాక రైతులు అబ్జెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాదాపు బిల్స్ కూడా క్లియర్ అయ్యాయి. కొన్ని బిల్స్ కూడా అప్లోడ్ జరుగుతున్నాయి. అవి కూడా వెళ్ళే తొందరలో కంప్లీట్ అవుతుంది. వరకు కంప్లీట్ అవుతుంది. స్ట్రక్చర్లు కూడా కొన్ని డిజైన్స్ రావాల్సి ఉంది. అవి కూడా తొందరలో షార్ట్ అవుట్ అవుతాయి.
ఈ ప్రాజెక్టు మీద 2 నియోజకవర్గాల ప్రజలు ఆధారపడ్డారు. ప్రత్యక్షంగా 13,000 ఎకరాల వరకు సాగునీరు అందనుంది. ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే 114 చెరువులకు నీరు అందనుంది. తద్వారా భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బోరు బావుల్లో నీటి నిల్వలు పెరగనున్నాయి. వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇందుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆయన లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందనేది మాత్రం వేచి చూడాలి.